జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 139 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా మూడోసారి 100 సీట్లు కూడా దాటకుండా సీట్లు పంచుకుంటున్నారు. వాళ్ళు 100 దే డిడ్ టచ్. వీళ్ళందరూ కూడా ఇండి కూటమి అంతా కలిపితే కూడా 232 లెస్ దాన్ బీజేపీని చెప్తున్నా. మళ్ళీ అన్ని కూడా బంచ్ ఆఫ్ కాంట్రడిక్షన్సే. కమ్యూనిస్టులు వచ్చేసి కేరళలో కొట్టుకుంటా ఉంటారు, ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో అలయన్స్, ఢిల్లీలో స్వీట్లు పంచుకుంటా ఉంటారు, కలిసి అందరూ స్వీట్లు తింటా ఉంటారు. అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ బంచ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. పంజాబ్ ఢిల్లీకి బార్డర్, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కొట్టుకుంటారు, ఢిల్లీలో వాళ్ళైతే కలుసుకుంటారు, 0 సీట్లు తెచ్చుకుంటారు. నేను ఇది చెప్తున్నాను, వాట్ ఈస్ ద బేస్? ఎక్స్పాన్షన్ మాట్లాడతాం, ఓటమి గురించి పక్కన పెడదాం, ఓటమి గురించి 63 సీట్లు పక్కన పెడదాం. డెమోక్రసీలో బీజేపీ ప్రీపోల్ అలయన్స్ గెలిచింది, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఏందో తప్పుగా మాట్లాడితే ఎట్లా? ప్రీపోల్ అలయన్స్ ఇది. అదే పివి నరసింహారావు గారి ప్రీపోల్ అలయన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా మోదీ గారు మొన్న చెప్పారు 91లో ఎంత ఘోరంగా ఎలక్షన్ కమిషన్ దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ అని చెప్పారు మోదీ గారు. ఎలా అంటే మధ్యలో ఎలక్షన్స్ మధ్యలో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఆంధ్రాలో కూడా ఫస్ట్ ఫేజ్ జరిగిపోయింది, ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ ఫేజ్ కొద్ది జరిగింది కొన్ని సీట్లకి. సెకండ్ ఫేజ్ కోసము రాజీవ్ గాంధీ చనిపోతే కొన్ని రోజులు పెండింగ్ పెట్టి ఆ యాత్రలాగా చేసి ఒక సింపతి క్రియేట్ చేసి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ పెట్టారు వాళ్ళు. లేకపోతే ఆ రోజు 232 రాదు. సెకండ్ ఫేజ్ మొత్తం స్వీప్. నేను రాయలసీమని చూస్తున్నాను, 8 out of 8 కాంగ్రెస్ వచ్చింది. ఒక్కొక్క చోట 1,90,000 మెజార్టీ వచ్చింది. ఫస్ట్ ఫేజ్ లో చూసుకోండి. ఫస్ట్ ఫేజ్ లో నటశేఖర్ కృష్ణ గారు ఓడిపోయినారు ఏలూరు నుంచి, జమునా గారు ఓడిపోయినారు. టీడీపీ గెలిచింది ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ ని గ్యాప్ వచ్చి మే 21వ తేదీ 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోతే టోటల్ అసలు ఆయన అప్పటికి ఆయన ఓన్లీ ఎంపీ మాత్రమే. ఆయన చనిపోతే ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఆపాల, టోటల్ గా ఆపేశారు ఎలక్షన్ ప్రాసెస్. తెలుసా? సింపతిని ఎన్కాష్ చేసుకోవడానికి. దీన్ని ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడడానికి వాళ్ళకి నరేటివ్ సూట్ అవుతుంది కాబట్టి. రెండోది మాట్లాడుతున్నా, 414 సీట్లు ఎప్పుడు వచ్చినాయి? రాజీవ్ గాంధీ హయాం కాదు అది. ఇందిరాగాంధీ చచ్చిపోతే అప్పుడు ఒక ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఆయన పెట్టారు వాళ్ళు కొడుకుగా. అప్పుడు ఎలక్షన్ జరిగింది. ఆ వేవ్ లో 404 సీట్లు ఫస్ట్ వచ్చినా, మళ్ళీ 10 సీట్లు యాడ్ అయ్యి 414 సీట్లు వచ్చినాయి. సో అక్కడ ఏం ఫ్యాక్టర్ తోడైంది ఆ గ్రాఫ్ పెరగడానికి? ఆ పార్ట్ లో ఇందిరాగాంధీ మరణం, ఘోరమైన మరణం. అది మొత్తం ఆ హవాలో గెలిచిపోయినారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 సీట్లతో టీడీపీ నెంబర్ 2 వచ్చింది. తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ నెంబర్ 1 పార్టీ. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని దయాదాక్షిణ్యంగా దించేసినారు కాబట్టి, నిర్దాక్షిణ్యంగా. ఇక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటేసినారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా 1 సీట్ వచ్చింది. టోటల్ గా 2 సీట్లు. ఇండియా మొత్తం 84లో బీజేపీకి 2 సీట్లు వస్తే దాంట్లో ఆంధ్రాలో 1 సీట్ ఉంది, హనుమకొండ, అదే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. పివి నరసింహారావు గారు ఓడిపోయారు, బీజేపీ గెలిచింది జంగారెడ్డి గారు. అంటే అంతటి వేవ్ వచ్చింది. 30+1 31 సీట్స్ వచ్చినాయి ఇక్కడ. మళ్ళీ కమ్యూనిస్టులు కూడా కలిసి ఉన్నారు అప్పుడు 84లో. సో ఇప్పటి ఫ్యాక్టర్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఆ పాయింట్ నేను మాట్లాడుతున్నాను. తర్వాత మళ్ళీ 29 ఎత్తుకోండి. రాజీవ్ గాంధీ గారు అంతటి మ్యాండేట్ తోటి, అంటే ఆయన మ్యాండేట్ ఆయనకేమీ వేయలేదు ఆ రోజు. ఇందిరాగాంధీ చనిపోతే వచ్చిన మ్యాండేట్. ఇక్కడ ఆంధ్రాలో ఆయనకు ఎన్టీ రామారావు సింపతి ఉంది, అక్కడ ఇందిరాగాంధీ సింపతి ఉంది దేశవ్యాప్తంగా. కాబట్టి 84లో అంతటి ఫిగర్ వచ్చింది వాళ్ళు. ఓకేనా? అంటే రాజీవ్ గాంధీని చూసి ఓటేలా, ఎవరిని చూసి ఓటేలా, సింపతితో వచ్చిన ఓటు. నెక్స్ట్ ఎలక్షన్ లోనే 89లో 191 192 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్. టోటల్లీ లెస్ దాన్ 50% పడిపోయింది. బీజేపీ 84లో 2 సీట్లు ఉంటే బీజేపీ 86 సీట్లకి వెళ్ళింది. 86 బీజేపీ వెడ్. అగ్రెసివ్ గ్రోత్. అండ్ మన ఎవరు విపి సింగ్ గారు బయటకు వచ్చారు, ఆయన 143 సీట్లు వచ్చినాయి జనతాదళకి. వీళ్ళందరూ అలయన్స్ లో ఫామ్ అయిపోయి మన నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో అంటే రాజీవ్ గాంధీకి ఒక్కసారి కూడా మ్యాండేట్ లేదు. ఆయన గుర్తుపెట్టుకోండి, నేను చరిత్రను ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఆయనకు మ్యాండేట్ లేదు. సో 84లో ఇందిరాగాంధీ గారి యొక్క దారుణ హత్యకు నిరసనగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఈ రోజు దాకా 272 సీట్లు సొంతంగా తెచ్చుకోలే. ఈ రోజు దాకా అంటే 40 years అవుతుంది. అయితే వారేమంటున్నారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు, బీజేపీకి కూడా అలాగే ఉంది అనే విషయం ఎక్కడి నుంచి తీసుకోవాలి అసలు? అది దాన్ని ఎలా? బీజేపీ కూడా అదే చెప్తున్నా, బీజేపీ ఎప్పుడు ర్యాంక్ తెచ్చుకుంటానండి. ఈ రోజు సడన్ గా మార్కులు డిస్టింక్షన్ లేకపోతే 90 ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే బీజేపీ 6th ర్యాంక్ పడిపోయింది అంతే. దట్ డజంట్ మీన్ బీజేపీ యొక్క ఆర్గానిక్ గ్రోత్ చూడండి. కాంగ్రెస్ గ్రోత్ ఎలా వచ్చిందో కూడా నేను చెప్తా.
కాంగ్రెస్ గోదు రేపు తెలుస్తుంది. నేను మళ్ళా మనం ఎన్నోసారి డిస్కస్ చేశాం. మోదీ గారు వచ్చినాక కాంగ్రెస్ అనే పార్టీ ఈ రోజు దాకా సెకండ్ టైం అసెంబ్లీలో ఎక్కడ రిపీట్ కాలే గవర్నమెంట్. చెక్ చేసుకోండి. ఓకే, అయితే కిషోర్ తుపాటి గారు ఒక్కసారి మనం క్రాస్ రోడ్లో నిలబడ్డాం అని కనుక ఆలోచిస్తే నిజంగా బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంటూ మరి ఈ సీట్ షేరు ఓట్ షేర్ సంపాదించుకుంది అని అన్నాం. అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇండి కూటమితోటి భాగంగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తోంది కదా, అంటే అది పాజిటివ్గా తీసుకోవాలంటారా? ఒక్క నిమిషం దానికి ఆన్సర్ చెప్తా. ఇండి కూటమి టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అండి? 232. ఓకే, ఇండి కూటమి మొత్తం అవునా? అవును, 234 కూడా అనుకోండి. ఓకే, 234, 235 కూడా వేసుకుంటాం, రౌండ్ చేసుకుంటాం. ఓకే, వీళ్ళు ఎంత? 293 అంతేనా? 293లో 240 దామాషే ఎంత? 80%. ఓకే, 235 వేసుకున్నాం. 34లో 99 యొక్క దామాష ఎంత? 40%, 40 45 మాక్సిమం. సో దీన్ని అండర్లైన్ చేసుకోలేమా? ఒకటి, మీరు స్టేట్లు ఎత్తుకోండి. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఆల్రెడీ పీక్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళిన కారణంగా ఎక్కడో ఒక చోట పోతుంది. వీళ్ళు అబద్ధాలు ఇచ్చేసి, ఒక ఈ కార్డులు ఇచ్చేసి, ప్రింటింగ్ చేపించేసి 8,500 కటాకట్ డబ్బులు పడతాయి అని చెప్పేసి ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఒక ఆయన కేసు వేసినాడు, తెలుసు కదా. 99 మంది కాంగ్రెస్ యొక్క అభ్యర్థుల్ని డిస్క్వాలిఫై చేయండి అని ఒక ఆయన వేసినాడు కేసు ఆల్రెడీ. ఈ విధంగా లంచం ఇవ్వ చూపినారు, ప్రజలకి లంచం ఇవ్వ చూపినారు. 890 ఎవ్రీ మంత్ వస్తుందని చూసాం కదా మనం. యూపీలో మొత్తం అందరూ పోయి కాంగ్రెస్ ఆఫీసుల ముందు ధర ఇది చేస్తున్నారు జనాలు ఒక్కొక్కరు. సో ఈ విధమైన హామీలు చేస్తూ రాజ్యాంగాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ఏం చేశారు? అమిత్ షా గారి ట్వీట్ ని మొత్తం దాన్ని డాక్టర్ చేసేసి ట్యాంపర్ చేసేసి ట్వీట్ చేయలేదండి. దాని మీద కేసు కూడా అయిందా లేదా? రాజ్యాంగంని మార్చేస్తాం బీజేపీ. వీడియో ట్యాంపర్ చేసి చీఫ్ మినిస్టర్ హ్యాండిల్లో నుంచి వెళ్ళింది. ఆయన నా బాధ్యత కాదంటే ఎట్లా ఒప్పుకుంటాం? సో ఇలాంటివన్నీ చేసి రాజ్యాంగాలు మార్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలు 400 దాటింది అనుకోండి, వీళ్ళ మీ యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాస్తారు అని చెప్పేసి మీకు తెలుసా? మీకు యూపీ లాంటి ప్లేసుల్లో చాలా చోట్ల ఒక రాజ్యాంగంలోని రిజర్వేషన్ ఉంటది కదా, దాన్ని ప్రింట్అవుట్ ఎత్తుకొని పోయేసి మరీ ప్రచారం చేసినారు. దొంగ ప్రచారం ఇవన్నీ చేసి ముక్కి మూలిగి తాటిన అంటారు కదా, అన్ని చేస్తే 52 నుంచి 99కి వచ్చింది. ఇవన్నీ చేసినా కూడా బీజేపీ ఆల్రెడీ పీక్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళిందండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా, 282లో ఉండింది, 303కి వెళ్ళింది. కొద్దిగా ఆటో ఏటో ఉంటుంది. వాళ్ళు ఎన్డీఏ ప్రీపోల్ అలయన్స్ పోయినారు, గుర్తుపెట్టుకోండి. దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ప్రీపోల్. అదే నేనేం చెప్తున్నానంటే, ఫర్ ఇట్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2004లో ఎన్ని సీట్లు వచ్చినాయండి? రామ్మోహన్ రావు గారు కూడా తెలుసు. 2004లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు 143, 145 అనుకుంటా మాక్సిమం మధ్యలో బై ఎలక్షన్. 145. బీజేపీకి ఎంత? 138. తెలుసా మీకు? సో బీజేపీ ఆ రోజు, ఇప్పుడు కాంగ్రెస్ ఈ రోజు కిషోర్ గారు ఇక్కడ ఆల్రెడీ రామ్మోహన్ గారు, మీరు అనే ముందే రామ్మోహన్ గారు అన్నారు ఆల్రెడీ పీక్ స్టేజ్ కు వెళ్ళింది బీజేపీ. నేనే ఒక్క నిమిషం అండి. బీజేపీ 138 సీట్లు, కాంగ్రెస్ కు 145 సీట్లు. నైతికంగా మాట్లాడితే 7 సీట్లే ఎక్కువ. అయినా బీజేపీ ఎక్కడ పోయేసి వీళ్ళని కార్నర్ చేయలే, మింజే ఓటమిని అంగీకరించి గుమ్మునైపోయినారు. వాళ్ళకు ప్రతిపక్ష హోదాలో కూర్చుంటామని చెప్పారు. డిగ్నిఫైడ్ గా ఆ హుందాతనం వీళ్ళు చూపించారా? 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతుంది. బీజేపీ సీట్లతో పోల్చుకుంటే ఆ రోజు 7 సీట్లే, వీళ్ళిద్దరి మధ్య 7 సీట్ల డిఫరెన్స్. ఓన్లీ థింగ్ ఆ రోజు అలయన్సెస్ స్ట్రాంగ్ ఉండే వాళ్ళకి. ఏది బీజేపీ ఏం చేసింది? డిఎంకే వదులుకొని అన్నా డిఎంకే తగిలించుకుంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా లాస్ట్. సో ఇలాంటి కారణంగా నేనేమంటున్నానంటే, అంతేందుకు యూపీఏ 1 and 2 కూడా వాట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్? యూపీఏ 1 and 2 ఎంత వచ్చినాయండి కాంగ్రెస్ కి? యూపీ గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం సార్ రామ్మోహన్ గారు. యూపీ కాదు, యూపీఏ 1 and 2 లో కాంగ్రెస్ 206, 140, 150 వచ్చినాయి అంతే. అంతేగాని స్టిల్ బీజేపీ చాలా హుందాతనంతో అపోజిషన్ లో కూర్చునింది. ఈ రోజు వీళ్ళ ఆ హుందాతనం కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తున్నారా చెప్పండి? ఇండి కూటమి చూపిస్తుందా చెప్పండి? మళ్ళీ నితీష్ కుమార్ ని ప్రధానమంత్రి చేస్తామని ఎందుకు చేయాలా? ఈ వాజ్ ఏ ప్రీపోల్ పార్ట్నర్ ఫర్ దెమ్. సో ఇవన్నీ చేసి ఇంత అరాచకాలు చేసి ఎన్ని చేస్తే కూడా బీజేపీని ఒక చిన్న 30, 40, 60 సీట్లు అనేది కొన్ని చోట్ల టింకరింగ్ ఉండొచ్చు. ఎందుకంటే డబుల్ గవర్నమెంట్ బీజేపీ చాలా చోట్ల ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ ద టైమ్ టెల్లింగ్, ఐ విల్ టెల్ యూ స్టేట్ బై స్టేట్ ఆల్సో. ఒక్క యూపీలో వాళ్ళు ఏమైనా ఎక్కువ వచ్చి ఉండొచ్చు, ఒక చిన్న మహారాష్ట్రలో వచ్చి ఉండొచ్చు. మిగతా చోట్ల 14 సీట్లు వచ్చిన రాజస్థాన్ లో
బీజేపీ రూలింగ్ స్టేట్ లో 14 వాళ్ళకి 10 వచ్చినాయి. ఓకే, మధ్యప్రదేశ్ లో 28 ఇంతటి ప్రాబ్లం ఉండే ఏ టైంలో కూడా 28, 29 అయిపోయింది. 100% బీజేపీ అయిపోయింది మధ్యప్రదేశ్. ఆ తమలో 27, 14లో 27 వచ్చింది, 19లో 28 వచ్చింది, ఇప్పుడు 24లో 29 వచ్చింది. ఉత్తరాఖండ్ లో 5-5 ఉన్నాడు. ఒక నిమిషం అండి, ఉత్తరాఖండ్ లో 5-5 ఇలాంటి పీక్ దీనిలో కూడా. హిమాచల్ లో 4-4, ఓకే, ఢిల్లీలో 7-7, ఛత్తీస్గఢ్ లో మొన్నటిదాకా కాంగ్రెస్ రూలింగ్ ఉంది, ఆడ 10 వచ్చింది 11కు తెలుసా. అవన్నీ మాట్లాడరు ఎవరు, అంత కన్వీనియంట్ నరేటివ్ మాట్లాడి అన్నింటి ఈక్వేట్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోనండి. రామ్మోహన్ గారు ఈక్వేట్ చేయకండి, లెట్ us not equate, tell them where they are growing, where they are degrowing. ఏదో ఇప్పుడు ఒకటి ఉంటది, ఇప్పుడు నేను ఉంటానండి, ఇప్పుడు మీకు మొత్తం తెల్లెంట్రుకలే ఉంటాయి, నాకు మొత్తం నల్లెంట్రుకలు ఉంటాయి. సడన్ గా ఒక తెల్లెంట్రుకు చూపించేసి మా కిషోర్ గారు మీరు కూడా నాలాగా తెల్లెంట్రుకలు వచ్చేసి అన్నట్టున్నారు. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.